Hi to all, this is Raghavendra and welcome to my channel Raghavendra the Fighter. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి బ్రూస్ లీ. అంటే లాట్ ఆఫ్ వీడియోస్ లాగా బ్రూస్ లీ ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎలా చనిపోయాడు అవంతా నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ అవి చేశారు కాబట్టి. ఐ వాంట్ టు సే సంథింగ్ న్యూ అబౌట్ బ్రూస్ లీ అండ్ హౌ హీ ఇన్స్పైర్డ్ మీ. నేను బ్రూస్ లీ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను, నాకు ఎలా అతని ఫిలాసఫీసు, అతని మైండ్ సెట్ కానీ అవంతా నాకు ఎట్లా హెల్ప్ అయింది, అండ్ అతని సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఇన్ హిస్ లైఫ్, ఇవి నేను షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. బ్రూస్ లీ ఒక పవర్ ప్యాక్డ్ మషీన్ ఆఫ్ ఫైటింగ్ ఆర్ ఎ మార్షల్ ఆర్టిస్ట్ ఏమన్నా చెప్పచ్చు. అంటే బ్రూస్ లీ ఇట్లా ఏమంటే లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఆయన లైఫ్లో. ఈ ఇప్పుడు ఒకళ్ళు కరాటీ అంటే కరాటీ మాత్రమే నేర్చుకుంటారు వాళ్ళ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ అవంతా పక్కన పెట్టి ఇంజనీరింగ్ అని తీసుకుందాం. సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, ఐటీ, పెట్రోలియం ఇంజనీరింగ్, మరైన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సంథింగ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంథింగ్ ఏదో ఉంది. అట్లాంటి ఇంజనీరింగ్ చాలా ఉన్నాయి. ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్, ఒక్కొక్కటి ఒక బ్రాంచ్. లైక్ ది సేమ్ వే మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బీటెక్ అనుకుందాం. మార్షల్ ఆర్ట్స్ దానిలో కరాటే, జూడో, హప్కిడో, ఐకిడో, చైనీస్ కుంగ్ఫు, వెస్టర్న్ బాక్సింగ్, కలరీ పయట్టు, కర్రసాము, కత్తిసాము అన్నీ ఏమేమో ఉన్నాయి దాంట్లో. కానీ ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే వాళ్ళ లైఫ్లో, ఇప్పుడు కరాటే అనుకుంటే కరాటేనే లైఫ్ లాంగ్. అట్లా కాకుండా అతను ఏమంటే ప్రతి మార్షల్ ఆర్ట్ని ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేశాడు. ఫస్ట్ థింగ్ అన్నింటినీ, అంటే ఒక లిమిట్ అనేసి ఉండకూడదు మనిషికి అని ఆయన ఫీలింగ్. ఎలా లిమిట్ ఉండకూడదు అంటే డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం మనం. ఒక ఆర్ట్ ఇదే నేర్చుకోవాలి, ఇంకో ఆర్ట్ అంటే ఇదే నేర్చుకోవాలంటే ఎలా మనం డిస్క్రిమినేట్ చేసేకపోతుంది. ఒక మనిషికి 2 చేతులకి బదులు ఒక 4 చేతులు, 5 చేతులు 10 కాళ్ళు ఉంటే అప్పుడు మనం నువ్వు ఈ స్టైల్ రా అని మనం డిఫరెన్షియేట్ చేసి మాట్లాడేకవుతుంది. కానీ మనందరికీ ఒక 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి కాబట్టి అదొక పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్. అంటే ఈ ఆర్ట్ అంటే ఇదే ఉండాలి అనేటట్లు. సో మనకి ఆర్ట్కి ఏది లిమిట్ ఉండకూడదు అనేది బ్రూస్ లీ ఫిలాసఫీ. అండ్ దానివల్లనే ఆయన ఏమంటే కరాటే, కుంఫులో వించున్ అనే ఒక ఆర్ట్, అంటే ఒక స్టైల్ వించున్, మళ్ళీ టైక్వాండో, మళ్ళీ బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, ఇట్లాంటి చాలా, మళ్ళీ ఫెన్సింగ్, కత్తి పెట్టుకొని ఆడుతూ ఉంటారు ఫెన్సింగ్ అంటే ఆర్ట్. మళ్ళీ ఇలాంటి చాలా ఆర్ట్స్ని ఎక్స్ప్లోర్ చేశాడు బ్రూస్ లీ. సో ఇవంతా ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా దానిలో మ్యాక్సిమం పర్ఫెక్షనిస్ట్ అయ్యాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏమంటే ఒక స్ట్రీట్ ఫైట్ అంటే దానిలో ఏమన్నా జరగవచ్చు. అక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. కంట్లో మట్టి ఎత్తుకొని కొట్టచ్చు, కారం ఎత్తుకొని కొట్టచ్చు, రాళ్ళు ఎత్తుకొని కొట్టచ్చు, నీ కాళ్ళు పట్టుకొని లాగేయచ్చు, జుట్టు పట్టుకొని పడుకోబెట్టచ్చు, ఏమన్నా రాడ్లు ఎత్తుకొని, కత్తులు ఎత్తుకొని, కత్తులు ఎత్తుకొని ఏమన్నా రావచ్చు. సో ఇలా ఉండే పొజిషన్ అప్పుడు నువ్వు ఒక సిస్టమ్ ఆఫ్ మూమెంట్స్కి నువ్వు ప్రిపేర్ అయ్యావంటే, నీకు ఆ సిస్టమ్ ఆఫ్ మూమెంట్స్కి తగినట్టు అపోనెంట్ రాలేదంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా దెబ్బలు తింటావు. సో దిస్ ఈజ్ వై బ్రూస్ లీ ఎక్స్ప్లోర్డ్ లాట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ డిస్కవర్డ్ లాట్ ఆఫ్ హిస్ ఓన్ టెక్నిక్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఎసెన్స్ ఆఫ్ రియల్ మార్షల్ ఆర్ట్స్. అండ్ దాన్ని అన్నింటినీ సమాహారమే జీత్ కుండో 1967లో కనిపెట్టారు. జీత్ కుండో కనిపెట్టేకి ఒక ప్రైమరీ కథ ఉంది. ఏమంటే 1964లో అమెరికాలో బ్రూస్ లీకి వాంగ్ జాక్మ్యాన్ అనే ఒక చైనీస్ షావోలిన్ మాంక్ ఆయనకి బ్రూస్ లీకి ఫైట్ జరిగింది. ఆ ఫైట్ ఎందుకు జరిగిందయ్యా అంటే బ్రూస్ లీ అమెరికాలో చైనీస్ కుంఫుని నేర్పించేటప్పుడు అక్కడ ఉండే లోకల్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఉంటారు అమెరికాలో. అట్లాంటి మార్షల్ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్స్ ఏం చేశారంటే, ఇది మన చైనీస్ కుంఫు ఆర్ట్,
దీన్ని నువ్వు మా అసోసియేషన్ కింద లేకుండా ఇట్లా నేర్పించకూడదు, లేదంటే ఇంత డెప్త్ టెక్నిక్స్ అంతా నువ్వు ఫ్రీగా వాళ్ళకి నేర్పించకూడదు అమెరికన్స్కి అని ఒక దీన్ని ఏమంటారు బెదిరించారు బ్రూస్లీని. నేర్పిస్తే నిన్ను చంపేస్తాము అనేటట్లు సంథింగ్ అట్లా బెదిరించారు. బెదిరిస్తే బ్రూస్లీ ఏమన్నాడంటే, నేను బెదిరిస్తే భయపడేటోడిని కాదు, ఏమన్నా చేసుకోండి మీరు, నాకుంటే నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయాలనేదే నా ఉద్దేశము అని ఆయన కంటిన్యూ చేశాడు నేర్పించేకి. అప్పుడు చైనీస్ షౌలిన్ టెంపుల్ నుంచి ఒక మాంక్ని అపాయింట్ చేసుకొని అతన్ని బ్రూస్లీతో ఫైట్ చేసి బ్రూస్లీని చంపేయమనో లేదంటే ఓడించమనో చెప్పినారు. అంటే ఒక బెట్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు. ఏమంటే, బ్రూస్లీ నువ్వు ఈ ఫైట్లో ఓడిపోయావంటే నువ్వు ఎప్పటికీ మార్షల్ ఆర్ట్స్ నేర్పించకూడదు, అమెరికా వదిలి వెళ్ళిపోవాలి, ఫస్ట్ రూల్. ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్పించుకోవచ్చు అందరికీ అనేది రూల్ పెట్టారు. పెట్టినప్పుడు వాంగ్ జాక్మెన్కి 12 years ఎక్స్పీరియన్స్ ఉంది షౌలిన్ కుంగ్ఫూలో. ఆయన బ్రూస్లీకి ఓస్ చేసి ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత వితిన్ 3 minutes వాంగ్ జాక్మెన్ ఓడించేశాడు బ్రూస్లీ. ఓడించేసిన తర్వాత బ్రూస్లీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఏడవడం అంటే బాధపడడం స్టార్ట్ చేశాడు. బాధపడతా ఉంటే బ్రూస్లీ వాళ్ళ వైఫ్ వచ్చి అడుగుతారనమాట, బ్రూస్లీ ఆల్రెడీ నువ్వు అతన్ని ఓడించావు కదా, ఇప్పుడు నువ్వు ఎలాగో మార్షల్ ఆర్ట్స్ నేర్పించుకోవచ్చు, బెట్టి గెలిచావు కదా నువ్వు అంటే మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు అంటే, బ్రూస్లీ ఏమన్నాడంటే, నా లైఫ్లో నేను ఒక అపోనెంట్ని ఓడించేకి చాలా ఎక్కువ టైం తీసుకున్న ఫైట్ ఇది అన్నాడంట. చూసుకోండి ఎట్లాంటి గొప్ప ఫైటర్ అనేసి ఆయన. 24 yearsకి అట్లాంటి మైండ్ సెట్ ఉన్న ఆయన అప్పటి నుంచి ఏం చేశానంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాడు. అన్ని మార్షల్ ఆర్ట్స్ని ఉండే మెయిన్ టెక్నిక్స్, మెయిన్ మెథడ్స్ అవంతా గ్రాప్ చేసుకొని లాట్ ఆఫ్ బుక్స్ చదివి, మార్షల్ ఆర్ట్స్ బుక్స్ చదివి, మార్షల్ ఆర్టిస్ట్స్తో కంబైన్ అయ్యి అట్లా చేసి 3 years దాని మీదనే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే రీసెర్చ్ చేసి మార్షల్ ఆర్ట్స్ మీద 1967లో ఒక కొత్త రకమైన మార్షల్ ఆర్ట్, ఇట్స్ బియాండ్ మార్షల్ ఆర్ట్ స్టైల్ కన్నా అది బియాండ్, ఇట్స్ ఎ ఫిలాసఫికల్ వే ఆఫ్ మార్షల్ ఆర్ట్. సో దానికి పేరు జీత్ కుండో అని పెట్టాడు. దానికి క్యాంటోనీస్ హాంకాంగ్ భాషలో ఏమంటే మీనింగు ద వే ఆఫ్ ఇంటర్సెప్టింగ్ ఫిస్ట్ ఆర్ ఫుట్, అంటే అపోనెంట్ దగ్గర నుంచి మనకు వచ్చే పంచెస్ని కిక్స్ని ఆపడం అని దాని మీనింగ్. దానికి క్యాప్షన్ ఏం పెట్టాడంటే, యూజింగ్ నో వే యాజ్ ఎ వే, యూజింగ్ నో లిమిటేషన్ యాజ్ ఎ లిమిటేషన్ అని పెట్టాడు. అంటే ఏమంటే ఎలాంటి ఇప్పుడు ఒక వే అనేది దీనికి ఉండదు ఏ వే అనేది, అలాంటి వేని దీనికి ఒక వే అని పెట్టాడు. ఏ లిమిటేషన్ లేకపోవడమే ఒక లిమిటేషన్ అని పెట్టాడు. సో లిమిట్లెస్ ఆర్ట్ అని దాని మీనింగ్. అండ్ అన్అఫిషియల్లీ బ్రూస్లీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. అంటే ఇప్పుడు మనకి యూఎఫ్సి ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. ఆ యూఎఫ్సి MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి ఫాదర్ అంటే క్రియేటర్ ఎవరంటే బ్రూస్లీ అన్అఫిషియల్లీ. అండ్ 1967లో కనిపెట్టడం జరిగింది. అంటే జిత్ కుండో అనే ఒక కొత్త రకమైన మార్షల్ ఆర్ట్స్ని క్రియేట్ చేశారు అని ఊరికే చెప్తారు, కానీ ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా జరిగింది అనేవి ఎవరు చెప్పరు. సో బ్రూస్లీ హ్యాడ్ బ్యాడ్ టెంపర్. బ్రూస్లీ చాలా కోపిస్టి. ఇది సెకండ్ థింగ్ అయింది. థర్డ్ థింగ్ ఏమంటే ఆ కోపిస్టి ఒకసారి ఏమైందంటే, బ్రూస్లీ హాంకాంగ్లో రోడ్ మీద నడుచుకొని పోయేటప్పుడు ఎవరో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఎవరో సంథింగ్ వాళ్ళు బ్రూస్లీని తిట్టడం స్టార్ట్ చేశారు. నీవు వేస్ట్ ఫెలోవి, నీకంత వర్త్ లేదు, అన్వర్తి క్యాండిడేట్ నువ్వు అనేటట్టు సంథింగ్ ఏదో బ్యాడ్ వర్డ్స్లో మాట్లాడడం స్టార్ట్ చేసినారు. బ్రూస్లీ వాళ్ళ దగ్గరకు వచ్చి కోపంగా చూసి, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, బ్రూస్లీ ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరకు పోయేసి ఏం చేస్తారంటే, బ్రూస్లీ వాళ్ళ బెల్ట్ ఉంటుంది, వాళ్ళు వేసుకున్న బెల్ట్ని 2 చేతుల్లో గ్రాప్ చేసుకుని, ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరి బెల్ట్ని ఒక్కొక్క హ్యాండ్తో గ్రాప్ చేసుకొని గాల్లో లేపినాడు వాళ్ళిద్దరిని.
ఇంత హైట్కి లేపి ఇట్లా ఇద్దరిని ఇట్లా టచ్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏమన్నావు చెప్పురా అన్నాడంట. ఏమన్నావురా ఇప్పుడు చెప్పురా అన్నాడంట. అంటే అంత అంత స్ట్రెంగ్త్ బ్రూస్లీకి. జిమ్ చేసినాడు, కరాటే అవంతా కాకుండా బియాండ్ దట్ అతను ఒక అంత లీన్గా ఉన్నాడు మనిషి. ఆ గ్యాంగ్స్టర్స్ ఇద్దరు వచ్చి ఒక్కొక్కళ్ళు 75 kgs అట్లా ఉంటారు ఇద్దరు. అట్లాంటి వాళ్ళని అది ఎట్లా చెప్పేది, వాళ్ళు కదులుతా అన్నారు కాబట్టి వెయిట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళది. అట్లాంటి మనుషుల్ని ఎత్తుకున్నాడంటే ఒక్కొక్క చేతితో అతని స్ట్రెంత్ అలాంటిదో మనం ఊహించుకోవచ్చు. ఒక మనిషిని 2 చేతులతో పట్టుకొని ఎత్తడమే చాలా కష్టం. అలాంటిది బ్రూస్లీ ఇద్దరు మనుషుల్ని ఒక్కొక్క చేతితో ఎత్తి ఒక 3-4 seconds పెట్టుకొని బెదిరించి వదిలినాడంటే సాధారణమైన విషయం. సో హీస్ ఎ రియల్ సూపర్ హ్యూమన్ ఫర్ అనదర్ రీజన్. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీలో షూటింగ్ టైంలో బ్రూస్లీకి షూటింగ్ టైం మధ్యలో రెస్ట్ ఉంటుంది కదా, గ్యాప్. ఆ గ్యాప్లో బ్రూస్లీ నెక్స్ట్ సీన్ ఏంటి అనేటట్లు కొరియోగ్రాఫ్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు ఒక స్టంట్ మ్యాన్ బ్రూస్లీని ఛాలెంజ్ చేశాడు. నీకు ఇట్లా ఫైటింగ్ రాదు, ఏం రాదు, నీకు జీత్కుండా రాదు, ఏం రాదు, ఏదో ఊరికే పేరు పెట్టుకున్నావు కహాని నువ్వు అనేటట్లు చెప్పి నువ్వు నన్నే కొట్టలేవు, అసలు నీకు ఫైటింగే రాదు, బక్కనాయాలివి నువ్వు అనేటట్లు ఏదో మాట్లాడినాడు బ్రూస్లీని. ఇప్పుడు బ్రూస్లీ ఏమనంటే సైలెంట్గా నవ్వుకుంటా ఉన్నాడు. అప్పటికీ ఆ స్టంట్ మ్యాన్ సైలెంట్గా లేకుండా ఇంకా ఏమేమో తిట్టినాడు బ్రూస్లీని. తిట్టే ఇంకా బ్రూస్లీ కోపం వచ్చేసింది. వీడిని ఇంకా వీడికి ఖచ్చితంగా ఒక లెసన్ నేర్పించాలి మనం అనేటట్లు ఫిక్స్ అయినాడు బ్రూస్లీ. అప్పుడేమంటే ఓకే మనం ఫైట్ చేద్దాం అనేటట్లు ఉన్నాడు బ్రూస్లీ. అతనేమంటే స్టంట్ మ్యాన్ ఫైటింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు స్టంట్ మ్యాన్ బ్రూస్లీని కొట్టడం సంగతి పక్కన పెడితే ఎంటైర్ యూనిట్ ఆ ఫైట్ని చూస్తున్నారంట. రాబర్ట్ క్లౌస్ అనే ఒక ఎంటర్ ద డ్రాగన్ డైరెక్టరు, మళ్ళీ అక్కడ ఉండే మిగతా యాక్టర్స్, స్టంట్ మ్యాన్స్, మళ్ళీ కొరియోగ్రాఫర్స్ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ, ఇంకా జూనియర్ ఆర్టిస్టులు, సప్లయర్స్ అందరూ చూస్తున్నారు ఆడ ఫైట్ని. చూస్తా అంటే ఇద్దరు దిగినారు ఫైట్కి. ఇద్దరికి 2 అటాక్స్ ఇచ్చేసి వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్రూస్లీ సైలెంట్గా నడుచుకొని పోతున్నాడంట. ఎవ్వరు దేంతో కొట్టినాడు, ఎలా కొట్టినాడు అనేసి ఎవరు అబ్జర్వ్ చేయలేదంట. ఒక 1 second తర్వాత 2 seconds తర్వాత నోట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఛాలెంజ్ చేశాడు కదా బ్రూస్లీని ఒక పర్సన్, అతనికి నోట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయిందంట. బ్లడ్ రావడము, ఇంకో అతనికి సివియర్లీ డ్యామేజ్ అవ్వడం బాడీలో అట్లా జరిగిందంట. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్ అతను అనేటట్లు. అండ్ ఇంకో విషయం ఏమంటే, చెక్ నారీస్ అనే అతను వే ఆఫ్ ద డ్రాగన్లో లాస్ట్ ఫైట్లో బ్రూస్లీ అపోనెంట్గా ఎనిమీగా యాక్ట్ చేస్తాడు. చెక్ నారీస్ వచ్చి రియల్ లైఫ్లో 7 times కరాటీ గోల్డ్ మెడలిస్ట్ ఫైటింగ్లో, కరాటీలో, అమెరికన్ అతను ఏమనంటే బ్రూస్లీ గురించి, బ్రూస్లీ చూసేకే సన్నగా ఉంటాడు బట్ హీఈస్ ఎ రియల్లీ పవర్ ప్యాక్డ్ మిషన్ అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కర్. హీఈస్ ఎ వెరీ వెరీ హార్డ్ వర్కర్ అన్నాడు. ఏమంటే అప్పుడు చెక్ నారీస్ బ్రూస్లీ కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు అమెరికాలో ఆ టైంలో. అప్పుడు చాలా లేట్ నైట్స్ అయిపోయాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు. కానీ అలాంటప్పుడు వాళ్ళ విల్లాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు చెక్ నారీస్ ఒక 200 స్కిప్పింగ్ కొట్టేసి ఒక 50 punches కొట్టేసి రెస్ట్ తీసుకుందామని కూర్చునే టైంకి బ్రూస్లీ నువ్వు కానీ వచ్చేయి కూర్చుందాము రెస్ట్ తీసుకుందాము కొంచెంసేపు అన్నాడంట. బ్రూస్లీ ఏం చేసినాడు, అప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసి ఇంకా ఒక 2.5 hours 3 hours నాకు ట్రైనింగ్ ఉంది, నాకు ఇప్పుడు కుదరదు, నువ్వు తినేసి బయలుదేరన్నాడంట. సో అట్లాంటి వర్కర్ బ్రూస్లీ. మార్షల్ ఆర్ట్స్ అంటే వెరీ డెడికేటెడ్ పర్సన్ ఆయన. అదే కాకుండా ఆయన ఏమంటే లాట్ ఆఫ్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దాన్ని ఏమంటారు, తత్వశాస్త్రం అంటారు, ఫిలాసఫీ గురించి చాలా ఫిలాసఫీ అంటే ద వే ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ ఫిలాసఫీలో అతను డిగ్రీ తీసుకున్నాడు. హీజ్ ఏ ఫిలాసఫర్. అతను చెప్పిన క్వేట్స్ చాలా చాలా ఇంపాక్టెడ్. ఈ రోజుకి అదేమంటే
చాలా కామన్గా వాడుతూ ఉంటారు. అంత వర్తి క్వేట్స్ అవి. కొన్ని క్వేట్స్ వాటిలో నుంచి ఏమంటే, ఇఫ్ యూ లవ్ లైఫ్ డోంట్ వేస్ట్ టైం బికాస్ విత్ టైమ్ ఈస్ వాట్ లైఫ్ ఈస్ మేడప్ ఆఫ్. అంటే నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమించినట్టయితే సమయాన్ని వృధా చేయకు. ఎందుకంటే నీ సమయంతోనే నీ జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సమయమే జీవితం అనేసి దాని మీనింగ్. ఇంకోటి ఏమంటే, డు నాట్ ప్రే ఫర్ అన్ ఈజీ లైఫ్, ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ఎ డిఫికల్ట్ వన్. అంటే నాకు సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించకు. ఎంతటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు అని దేవుణ్ణి ప్రార్థించు అని దాని మీనింగ్. థర్డ్ థింగ్ ఏమంటే, ఎ బ్యాడ్ టెంపర్ విల్ మేక్ యూ ఏ ఫూల్ ఆఫ్ సూన్. అంటే నువ్వు ఎక్కువ కోపిస్ట్ అయినావంటే, ఎమోషనల్గా నువ్వు చాలా వీక్ అయినావంటే నువ్వు చాలా త్వరగా నువ్వు మూర్ఖుడివి అవుతావు అని. ఇంకొక వేట్ ఏమంటే, ఏ గుడ్ మార్షల్ వెయిట్ 1 second. Defeat is a state of mind. Defeat will not come to you until you accepted it. అంటే ఓటమి అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మనం అనుకుంటున్నాం మనం ఓడిపోయినాం అనేది. నిజంగా మనం ఒప్పుకోనంత వరకు ఓటమి మన దరి చేరదు అని దాని మీనింగ్. ఇంకోటి ఏమంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్ జస్ట్ jump into the water. On a dry land you are not going to learn swimming forever. అంటే నీకు నిజంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంటే నీటిలో దూకే. నువ్వు చనిపోతావో బతుకుతావో అవంతా పక్కన పెట్టేసి రబ్బర్ కట్టుకొని ఏదో కట్టుకొని దూకేయాలి. నువ్వు ఊరికి కలలు గంట మనం సాధించగలుగుతాము, నాకు స్విమ్మింగ్ వచ్చేసింది అనుకుంటే ఈ జన్మకి రాదు. దట్స్ అనదర్ క్వేట్. ఇంకో క్వేట్ ఏమంటే, సింప్లిసిటీ ఈజ్ ద కీ టు బ్రిలియన్స్. అంటే మనం ఎంత సింపుల్గా ఉంటామో మనం అంత ఇంటెలిజెంట్ అయ్యేకి ఆస్కారం ఉంటుంది అని. మనం ఎంత దాని ఏమంటారు తెలుగులో, సింపుల్ని ఏమో అంటారు, దానేమో సింపులే అంటారు. సో లైక్ దట్. ఇంకో క్వేట్ ఏమంటే, make at least a definite move towards your goal daily to reach it one day. అంటే మనకు ఒక గోల్ ఉంటే ప్రతిరోజు వేస్ట్ చేయకుండా కనీసం కొంతన్నా మనం చేసుకుంటూ పోవాలి, ఆగకుండా. అట్లీస్ట్ ఒక బిట్ ఆఫ్ వర్క్ అన్నా చేయాలి దాని మీద, అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతుంది అని దాని మీనింగ్. సో ఇవి కొన్ని క్వేట్స్ బ్రూస్ లీ చెప్పినవి. అండ్ బియాండ్ దట్ బ్రూస్ లీ ఏమంటే, అంత త్వరగా చనిపోవడానికి కారణము ట్యాబ్లెట్ అట్లా వికటించింది. ఆక్వాజెసిక్ అనే ట్యాబ్లెట్ వేసుకొని వికటించి బ్రెయిన్కి నీళ్లు చేరి అలా చనిపోయినాడు అని చెప్తున్నారు. కానీ నా దగ్గర ఉండే నాకు అనిపించిన ఎక్స్ప్లెనేషన్, ఇది రైటో రాంగో తెలియదు, నేను అనుకుంటున్నా ఏమంటే, అంత త్వరగా చనిపోవడానికి రీజన్ బ్రూస్ లీ ఏమంటే, హార్డ్గా ప్రాక్టీస్ చేయడం, చాలా హెవీగా ప్రాక్టీస్ చేయడం. ఎలా అంటే, మనం ఎప్పుడైతే వర్కౌట్స్ చేస్తామో అప్పుడు మనం రెస్పిరేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. మనం శ్వాస తీసుకొని అట్లా ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. యోగా ప్రకారం దీని ప్రకారం ఏమంటే, నువ్వు తీసుకునే శ్వాస బట్టే నీ లైఫ్ స్పాన్ అనేది డిసైడ్ చేయబడుతుంది అనేటట్లు. ఫర్ ఎగ్జాంపుల్ పాముని తీసుకుంటే పాము కొన్ని 100 ఏళ్ళు బతుకుతుంది. అంటే అది చాలా స్లోగా బ్రీతింగ్ తీసుకుంటుంది, చాలా స్లోగా. అంటే నిమిషానికి ఒక సంథింగ్ కౌంటబుల్ టైమ్స్లోనే శ్వాస తీసుకుంటుంది. ఒక 2 to 3 times ఎంతో సంథింగ్ నాకు కరెక్ట్గా తెలియదు.
అట్లా తీసుకుంటుంది. దానివల్లనే అది అన్ని ఏళ్ళు బతకగలుగుతుంది, 100 ఏళ్ళు, ఒక 200 ఏళ్ళు సంథింగ్ అట్లా. ఈయన వర్కౌట్స్ చేసి 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 ఎక్కువ రెస్పిరేషనల్ యాక్టివిటీ చేసి ఆయన శ్వాస అనేది కంప్లీట్లీ ఇంకా డ్రైన్ అయిపోయేసి చనిపోయినాడేమో అనేది నా వర్షనల్ థింకింగ్, అంటే నా వర్షన్లో అనలైసిస్ అంటారు కదా అది. సో ఇది నేను బ్రూస్ లీ నుంచి అబ్జర్వ్ చేసింది, బ్రూస్ లీ నుంచి నేర్చుకునింది, బ్రూస్ లీని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఆ విధంగా దేనికి ఆయన ఇంత ఇది అనేటట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.